దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఆగస్టు నెల 9వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి చదువుకుందాము. ఫిలిప్పీయులకు 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్య ధ్యానములో మనమందరము శుద్ధ హృదయముతో మనము ధ్యానించుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ఈరోజు ధ్యాన వాక్యము మనుషులు ప్రభువునందు ఆనందించుట గురించి ధ్యానించుకుంటున్నాము. ప్రభువునందు ఆనందించాలి, ఆనందించమనే చెప్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు వాక్యములో? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఆయన ఒకసారి చెప్పాక మరలా చెప్తున్నాడు, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఈ వాక్యము అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీల సంఘానికి పత్రిక రాస్తూ వారికి హెచ్చరిక చేస్తున్నాడు. సలహా ఇవ్వటం కూడా కాదు, హెచ్చరికే. ఆ సంఘానికి సంతోషము గురించి మరి ఎక్కువగా వివరిస్తున్నాడు. ధ్యాన వాక్యానుసారము మనము ధ్యానించుకుంటున్నాము. ఆలోచిస్తుంటే ఏమి మనకి తెలిసిందంటే, ఆ ఫిలిప్పీల సంఘానికి సంతోషం గురించి మరి ఎక్కువగా వివరిస్తున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు దేవునికి చేయు ప్రార్థనలో కూడా ఫిలిప్పీయులు ఎక్కువ సంతోషంగా ఉండేలా దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆ సంఘస్థులు, ఏ సంఘస్థులు? ఫిలిప్పీయుల సంఘస్థులు సంతోషంగా ఉంటూ ప్రతి ఒక్కరూ ప్రభువునందు ఆనందించాలని పౌలు గారు మరీ మరీ కోరుతున్నాడు. వాక్యానుసారం మనం ఆలోచిస్తే, మనము ధ్యానిస్తున్నటువంటి వాక్యములో ప్రభువారు మరీ మరీ ఆనందించాలని చెప్తున్నాడు. దీనిని బట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవితాలు గడుపుతుంటే దేవుడు కూడా ఆనందిస్తాడని తెలుసుకుంటున్నాము. మరి తప్పకుండా మనము ప్రభువుకి ఇష్టమైనటువంటి విషయం కదా ఇది. మనము ఆనందంగా జీవితాలు గడపాలి. ఎప్పుడు మనసమర్థనలు, గొడవలు, ఒక రకమైనటువంటి వికటంగా మాట్లాడటము, ఒకరికొకరికి భేదాభిప్రాయాలు కలుగజేయటము, ఇలాంటివి ఉండకూడదు. ఇలాంటివి లేనటువంటి సుఖమైన ఆనందమైన జీవితాన్ని గడపాలి మనము. ప్రభువు కూడా ఆనందిస్తాడు. సంఘానికి వ్రాస్తున్న పత్రికలోని ఈ అంశాన్ని కూడా మనము నెరవేర్చినట్లుగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రిక పౌలు గారు ఎప్పుడు రాశాడు ఐడియా ఉందా మీకు? ఈ పత్రికని ఆయన చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రిక ఇది. ఆయన చెరసాలలో ఉంటూ ఫిలిప్పీల సంఘానికి వ్రాస్తున్నాడు. ఆనందంగా ఉండండి, జీవితం అంతా ఆనందమయంగా మీరు చేసుకోండి అంటున్నాడు. పౌలు గారు చెరసాలలో ఉండి రాశాడు అంటే చెరసాల జీవితంలో పడుచున్న బాధలు కూడా ఆయన ఆనందంగా మలుచుకున్నట్లు లెక్క. మనకు ఆనందంగా ఉండాలని చెప్తున్నటువంటి పౌలు గారు చెరసాలలో ఉండి వ్రాస్తున్నాడు. మరి ఆయన కూడా ఆనందంగానే ఉన్నట్టే కదా.
ఆనందించుడి అని సంఘానికి హెచ్చరికలు చేస్తున్న విషయాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం ఆనందంగానే ఉండాలి. ఒక్కటి, మనం ఎప్పుడు ఆనందంగా కలగాలంటే మనలో ఉన్నటువంటి హృదయము శుద్ధ హృదయం అయి ఉండాలి. ఏ విధమైనటువంటి మన ఎదుటివానికి, ప్రక్కతనికి, మనకి తెలిసిన తనకి మనం కీడు తలచకూడదు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ గొడవలు పడకూడదు. మనసు మార్చుకోవాలి. ఏదన్నా మన మనసులో భేదాభిప్రాయాలు ఉన్నాయంటే అవి కఠినంగా మనం మనస్ఫూర్తిగా అవి వదిలించుకుంటే ఆనందమే. క్రీస్తు ప్రభువారు కూడా సిలువ వేయబడే ముందు రాత్రి కూడా ఏమాత్రము ఇతరత్ర ఆలోచించకుండా ఆయన సంతోషముగా ఉన్నాడు. ఆయన సంతోషముగా ఉండి ఆయన శిష్యులతో, మీ యందు నా సంతోషము పరిపూర్ణము కావాలనని చెప్పినట్లు యోహాను సువార్త 15:11 మనము చూడగలము. ఏమన్నాడు? మీ యందు నా సంతోషము పరిపూర్ణంగా ఉండాలి, పరిపూర్ణము కావాలంటున్నాడు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు తెల్లవారిందంటే సిలువ వేదన అనుభవిస్తున్నట్టు ఆయన చూస్తున్నాడు కూడాను. ఆయనను ఏమాత్రము దిగులు పడలేదు, జంకలేదు. ఆయన ఆనందంగానే ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఇదే మాటని మనము యోహాను సువార్తలో మనము చూస్తున్నాము 15:11. మరి మనమేమో చిన్న చిన్న సమస్యలకి, చిన్న మాటలకి, ఎదుటి వ్యక్తి యొక్క అభివృద్ధికి, మనతో పాటు ఉన్నటువంటి స్నేహితుల అభివృద్ధికి, స్నేహితులతో కొట్లాటలు, ఏ విధమైనటువంటి బాధలు లేనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నాము. మనందరితో పాటు అందరూ అనుభవించాలి. అలాగే భయము చెందనవసరం లేదు. ప్రభువారు మనకున్నారు. ప్రభువు మనకి చేయవలసిన సహాయం మనకు చేస్తున్నారనే నమ్మకం ఉండాలి. మనము ఏదైతే మనం ప్రార్థనలో పెట్టి దేవుణ్ణి అడుగుతున్నామో అది జరిగింది అనుకోవాలి. అప్పుడే విశ్వాసమైన ప్రార్థన అది. దేవుడు కూడా వింటాడు కూడాను. ప్రార్థన సరాసరి దేవుని సన్నిధికి చేరాలి. దేవుని సన్నిధికి చేరాలంటే మనం మంచి మనసుతో మనం దేవుని ప్రార్థించాలి. ప్రేమపూర్వకమైనటువంటి హృదయంతో మనము దేవుని ప్రార్థించాలి. క్రీస్తు ప్రభువుని నమ్మిన వారమైనప్పుడు మనము దేనికి చింతపడకూడదు, దేనికి అధైర్యపడకూడదు, దేనికి బాధపడకూడదు, దేనికి భయం ఉండకూడదు. మన చింత, ప్రియ దేవుని బిడ్డలారా, మన చింత యావత్తు ప్రభువుకు అప్పచెప్పాలి. నిజమైన విశ్వాసంతో మన సమస్యలన్నిటినీ గురించి ప్రభువుకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేద్దాము. సంతోషముతో నిరీక్షణ కలిగి ప్రభువు వైపు చూస్తూ ఉండాలి. ప్రభువునందు ఆనందంగా ఉందాము. ప్రభువునందు విశ్వాసముతో ఆనందంగా ఉంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలు పరిశుద్ధ గ్రంథము నుండి మేము ఒక్కొక్క వాక్యమే తీసి నిత్యము ఆ వాక్యాలను మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు నిజంగా అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. వినగలిగిన మనస్సును ప్రతి బిడ్డకు అనుగ్రహించయ్యా. విన్నాక తండ్రి దాన్ని స్వీకరించి తండ్రి దేవ, ఆ ప్రకారమే దేవా విశ్వాసముతో జీవితాలని గడుపుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించిన ఆయన కృపల తండ్రి. మాకు కావలసినటువంటి అవసరాలు తీర్చు తండ్రి. ఇదిగో నాయన, నీ యొక్క వాక్యానుసారమే మేము జీవించుచు నీ యందు భయభక్తులు గల బిడ్డలములాగా ఉంటూ
నాయనా, నీ ప్రేమను మేము పొందుకొని తండ్రి మంచి జీవితాలు మేము గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.